ముంబై ఇండియన్స్ ఇంటికి చేరారు. నేడు ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు విజయాన్ని అందుకోని ముంబై ఇండియన్స్ తమకు తిరుగులేని రికార్డు ఉన్న వాంఖేడే స్టేడియంలో ఈరోజు ఆడనున్న వీరు తిరిగి పుంజుకోవాలని చూస్తున్నారు. గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్తో అనూహ్యమైన ఓటమిని మూటగట్టుకుని ఎంతో అవమానానికి గురైన హార్దిక్ సేన గట్టి ప్రణాళికలతో రాజస్థాన్తో పోరుకు సిద్ధమవుతుంది. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 28 సార్లు తలపడగా అందులో ముంబై ఇండియన్స్ జట్టు 15 సార్లు గెలుపొందగా రాజస్థాన్ రాయల్స్ 12 సార్లు గెలుపొందాయి. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఈ ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ ముంబైలో జరగగా ఆ మ్యాచ్ హై స్కోరింగ్ అఫైర్గా నిలిచింది. ముంబై ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్ను అలవోకగా ఇంకా 6 వికెట్ల తేడాతో ఛేదించి విజయం సాధించింది. ముంబై వాంఖేడే స్టేడియం బ్యాటింగ్కు బాగా అనుకూలించే పిచ్. ఇక్కడ మనం ఎన్నో హై స్కోరింగ్ మ్యాచ్లను వీక్షించాం. ఈ వేదికలో ఇప్పటివరకు 109 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా అందులో 50 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందగా 59 సార్లు చేజింగ్ చేసిన జట్లు విజయం సాధించారు. ఇక ఈరోజు మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు అని మనం వేచి చూడాల్సిందే.